ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టును ఖండిస్తున్నామని భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వేముల మారయ్య అన్నారు. నాచారంలో ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వేముల మారయ్యను తన నివాసంలో అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ ఇందిరా పార్క్ దగ్గర ఆశా వర్కర్లు తమ హక్కుల సాధన కోసం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేయడానికి తప్పుపట్టారు. పోలీస్ శాఖ ధర్నాకు అనుమతించి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంకు వ్యతిరేకమని తెలియజేశారు. ఏది ఏమైనా కూడా అసెంబ్లీ ముట్టడిస్తామని పేర్కొన్నారు. అదే మహిళలు మొత్తం ఉంటుంది మహిళలు పర్మిషన్ చేయడం అనేది దానికి ఇచ్చింది ఆపదిస్తున్నా ట్రై చేసి రాసింది పోలే తీసుకుని పోలే. తెలంగాణ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ. నా పేరు వేముల మారయ్య, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల హక్కులు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అనేక సమస్యలు ఉన్నాయి. పరిష్కారం కోసం ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చిన పరిష్కారం అయితే లేవు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి పోలీసు పర్మిషన్ తీసుకొని ఇందిరా పార్కులో ఆశా వర్కర్లు వాళ్ళ వేతనాల గురించి, వాళ్ళ జీతాలు పెరగాలని చెప్పి, అనేక జీతాలు పెండింగ్లో ఉన్నాయి, 2 నెలలు 3 నెలలు పెండింగ్లు ఉన్నాయి, అవి ఇవ్వాలని చెప్పి వాళ్ళ హక్కుల సాధన కోసం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా మరి ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు మన సంతోష నాయకత్వంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించినాం. కానీ మరి డీసీపీ గారు, పోలీసు యంత్రాంగం అంతా మేము పెట్టిన లెటర్కు పర్మిషన్ ఇచ్చి మరి ఇలా అక్రమ అరెస్టులు, మహిళలను చూడకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ తెలంగాణ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు గారిని కూడా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి నన్ను కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నాచారం పిఎస్లో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక ఏం చేస్తున్నామంటే, మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తలేరు. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు అనుమతి ఇచ్చి అక్రమ అరెస్టు చేయడాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా ఖండిస్తున్నాం. ఇవాళ మరి మేము శాంతియుతంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామంటే మీరు అనుమతిస్తలేరు కనుక మేము భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా ఆశా వర్కర్లందరికీ పిలుపునిస్తున్నాం. ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, అసెంబ్లీ ముట్టడిచి తీరుతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు ధర్నా చౌక్లో ధర్నా చేసుకోవచ్చు, ఒక లెటర్ ఇస్తే నేను మీ సమస్యలు పరిష్కారం చేస్తా, ప్రగతి భవన్లో నాకు ఎప్పుడైనా కలవచ్చు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా అనుమతి ఇచ్చి అరెస్టు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్య అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు అనుమతి ఇచ్చి ఏ పద్ధతిలో అరెస్ట్ చేస్తున్నారో ప్రజానీకం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయం పైన మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మేము మెసేజ్ పెట్టడం, వాళ్ళు స్పందించారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాళ మేము శాంతియుతంగా చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మీరు రెచ్చగొట్టి మాకు ఇబ్బంది పెడుతున్నారు కనుక మేము అసెంబ్లీ ముట్టడిచి తీరుతాం. ఆ కార్యక్రమానికి కేటీఆర్ గారు కూడా అరెస్ట్ అవుతారని చెప్పి మేము రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం.